ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక 2 BHK హౌస్ అయితే చూపిస్తున్నాను. ఇది ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో ఉంటుంది. అండ్ స్కూల్స్కి, మార్కెట్లకి, టెంపుల్స్కి ఇలా అన్నిటికీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ అంతేకాదు ఇది వచ్చేసరికి డిటీసీపీ లేఅవుట్లో అయితే ఉంటుంది. బయట 33 ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి దీనికి. అండ్ లోన్ కూడా దీనికి పెట్టుకోవచ్చు మీరు. సో హౌస్ ప్రైస్ ఎంత, ఎక్కడుంది, అండ్ లోపల వర్క్ ఎలా చేశారు, ఇలాంటివన్నీ కూడా వీడియోలో చెప్తాము. ఎక్కడ ఆపకుండా వీడియో చివరి వరకు చూడండి. సో ఇదంతా కూడా బయట పార్కింగ్ ఏరియా. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. సో ఒక 16 అడుగుల పైనే వచ్చింది పార్కింగ్ ఏరియా అనేది. ఎనోవా కూడా సరిపోతుంది ఇందులోని. అండ్ మెట్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు. ఎగ్జాక్ట్గా ఈశాన్యం మూల మనకి ట్యాప్ పాయింట్స్ అయితే వచ్చేసాయి. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఈ ప్లేస్లోని. ఇది 27.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 50 అడుగులు లోతు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 160 గజాలు అయితే వస్తుంది. అంటే 3.3 సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు. ఒక 2 ఫీట్ ప్లేస్ అనేది ఈ పక్కన అయితే వదిలేశారు. ఇది ఉత్తరం పక్కన. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే హాలు, డైనింగ్ రెండు కలిపి అయితే తీసుకున్నారు ఇక్కడ. ఇలా రెండు మనకి కంబైన్గా రావడం వల్ల, మధ్యలో ఎటువంటి పార్టీషన్ లేకుండా ఉండడం వల్ల ఏంటంటే మనకి మంచి స్పేషియస్ లుక్ అయితే వచ్చింది ఇందులోని. అండ్ సీలింగ్ కూడా చాలా వరకు ప్లెయిన్గానే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఉత్తరం పక్కన గుమ్మం అయితే వచ్చేసింది, గ్రానైట్తో తీసుకున్నారు. లోపలవన్నీ కూడా గ్రానైట్తోనే వచ్చాయి. ఓన్లీ అవుట్ సైడే మనకి టేక్ డోర్ ఇచ్చారు వీళ్ళు. ఇది మధ్యలో టీవీ యూనిట్ ఇది. అండ్ ఆ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా అది. పక్కనే కిచెన్ ఇదిగోండి, ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. అండ్ పూజా రూమ్ కూడా వచ్చింది ఇక్కడే. అదంతా కిచెన్ అది. సో పూజా రూమ్ చూద్దాం పదండి. ఈ పూజా రూమ్ వచ్చేసరికి 3.5 x 6 సైజులు అయితే ఉంటుంది. ఒక 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. అండ్ విండో కూడా మనకి ఇచ్చేసారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్. ఇది 27.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 50 అడుగులు లోతు అయితే ఉంటుంది. టోటల్ సైట్ మొత్తం అంతాని 160 గజాలు అయితే వస్తుంది టోటల్ ఇదంతాని. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడ శ్రీనివాస్ నగర్ అనే ఏరియాకి అయితే వస్తుంది. ఈ ఏరియాలో చాలామంది అయితే అడుగుతున్నారు హౌసెస్ అనేవి. సో మనకి ఎస్ఆర్ఎంటీ మాల్ కానీ, అదే సర్పవరం జంక్షన్ కానీ, అండ్ రామనీపేట మార్కెట్లకి ఇలా అన్నిటికీ కూడా దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ అచ్చంపేట జంక్షన్ కూడా దగ్గరే ఇది. 1 feet 8 inches ప్లేస్ అనేది ఈ సౌత్ సైడ్ అయితే వదిలేశారు. కిచెన్ కూడా పర్లేదు ఫ్రెండ్స్, దీనికి బాగా వచ్చింది. 8.5 x 6 సైజ్ కిచెన్ ఇది ఇక్కడికి ఇచ్చింది. అండ్ డైనింగ్ ఏరియా కూడా 10 x 16 సైజులో వచ్చింది. ఇంకా డోర్స్ అయితే పెట్టలేదు దీనికి. డోర్స్ ఒకటి పెట్టాలి, బెడ్రూమ్ డోర్స్ అనేవి. ఇది ఆల్మోస్ట్ ఒక 18 feet అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్ పొడవు అనేది చాలా పొడవు అయితే వచ్చింది. ఇందులోనే ఒక సైడ్ కార్నర్లో బాత్రూమ్ తీసుకున్నారు. సో 11 x 18 సైజ్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. అందులోనే ఒక సైడ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది. ఇది 4 x 6 సైజ్ బాత్రూము. ఇంకా కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు, అవి కూడా మంచి కంపెనీ అయితే పెడతారు. పెయింట్స్ మొత్తం అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్. అండ్ స్విచ్లు అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించినవి. 12 mm గ్రిల్స్ అయితే వాడారు ఇందులో వీళ్ళు. అండ్ ఫెన్స్టెక్ కంపెనీకి సంబంధించిన యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి. అండ్ ఈ సైడ్ చూసుకున్నట్లయితే కనుక టాప్లో ఓపెనబుల్ డోర్స్, కింద స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు వార్డ్రాప్లో వీళ్ళు. లోపలన్నీ కూడా సిమెంట్ షెల్స్ వచ్చేసాయి. వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. చిన్న చిన్న ఉన్నవంతే, అంటే మనకి ఈ డోర్స్ పెట్టాలి అండ్ కమోడ్స్ ఫిక్స్ చేయాలంతే. జస్ట్ ఫినిషింగ్ వర్క్లో చిన్న చిన్న వర్క్స్ పెండింగ్లు అయితే ఉన్నాయి. అవి కూడా మనకి పెట్టేస్తారు, పెద్ద టైం కూడా ఏం పట్టదు. కొత్త హౌస్ ఫ్రెండ్స్ ఇది. సో మనకి ఎప్పుడైతే ఈ కిచెన్ మనకి డైనింగ్ హాలు రెండు కలిపి తీసుకున్నారో మంచి లుక్గా కనబడుతుంది ఇది. అండ్ పక్కనే చూసుకున్నట్లయితే కనుక ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. పదని చూపిస్తాను. ఇది కూడా మనకి 13 అడుగులు పొడవు వచ్చింది ఫ్రెండ్స్. ఇది 10.5 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. పెయింట్స్ అన్నీ కూడా లైట్ కలర్స్కి అయితే వెళ్ళారు వీళ్ళు. బీజ్ కలర్ అండ్ వైట్ కలర్ ఇట్లాంటివి లైట్ కలర్స్కి అయితే వెళ్ళారు వీళ్ళు. అండ్ విండోస్ కూడా కొంచెం పెద్ద సైజే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. వెలుతురు అనేది ఎక్కువ రావాలని చెప్పేసి ఈ విధంగా అయితే వెళ్ళారు వీళ్ళు. సో ఆల్మోస్ట్ ఆల్ మనం అంతా కూడా చూసుకున్నట్లయితే ఒకసారి దీనికి ఇచ్చిన వాష్ ఏరియా చూపిస్తాను పదండి. సో ఫ్రంట్ కొంచెం ఓపెన్ ప్లేస్ కనబడుతుంది కదా, ఇది డ్రెస్సింగ్ కింద కూడా మనం వాడుకోవచ్చు. కాకపోతే వాషింగ్ మిషన్ పెట్టుకుంటారని ఈ విధంగా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఈ టాప్లో కూడా స్పేస్ ఉంది చూడండి, ఏదైనా వాడలేని వస్తువులు పెట్టుకోవడం కోసం.
అండ్ ఇది 4x7 సైజ్ బాత్రూము. సో పదండి బయటికి అయితే వెళ్దాం మనం. ఒకసారి ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి. దీని ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక 85 lakhs చెప్తున్నారు, 85 లక్షలు చెప్తున్నారు. బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఒక పావు గంటలో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ డిటీసీపీ లేఅవుట్ బయట 33 అడుగుల రోడ్ అయితే వస్తుంది. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. ప్రైస్ అయితే 85 lakhs చెప్తున్నారు ఈ హౌస్ ప్రైస్ అనేది. నెగోషియేషన్ అయితే ఉంటుంది, తగ్గిస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. పదని పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. టోటల్గా 160 గజాలు ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్. ఇది ఫుల్ ఫర్నిచర్ వర్క్ అయితే ఉంది. సో స్కూల్స్ ఉంటాయి, మార్కెట్లకు దగ్గరలో ఉంటుంది. అండ్ చుట్టూరు అన్నీ కూడా హౌసెసే. మొత్తం డెవలప్ అయిపోయిన ఏరియా ఇది మొత్తం అంతా. ఇది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. సో రైట్ పైకి అయితే వచ్చేసాం మనం. సో చూసుకున్నారు కదా, టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి కదా. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.